హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ వీడియో వచ్చేసి మై బర్త్డే బ్లాగ్ అనమాట. లాస్ట్ దగ్గర 25 డేస్ అయింది ఇది అప్లోడ్ చేసి, కానీ ప్రైవేట్లో పడుతున్నాయి వీడియోస్, ఎందుకు అది అర్థం అవ్వట్లేదు. మళ్ళీ మనం చూసుకొని పబ్లిక్ పెడితే పబ్లిక్ వస్తున్నాయి, లేదంటే లాక్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇది లాస్ట్ 20 డేస్ బ్యాక్ వీడియో. ఇది మా బర్త్డే అనమాట. ఆ రోజు బర్త్డే రోజు ఉదయాన్నే యాజ్ యూజువల్గానే పాపని స్కూల్కి పంపించేసి నేనైతే పూజ చేసుకున్నాను. ఆయన డ్యూటీకి వెళ్ళారు. ఈవినింగ్ తొందరగా వస్తాలే అనేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఇది వచ్చేసి సేమ్ డే మావి బర్త్డేస్ వచ్చేసి నాది మా హస్బెండ్ది ఒకే రోజే అండి బర్త్డే అనేది. సో అప్పటి నుంచి ఎక్కువ సెలబ్రేట్ చేసుకోం, కానీ ఎప్పుడన్నా ఇలా చేసుకుంటాం. మ్యాక్సిమం ఇది వచ్చేసి థర్డ్ టైం మేము ఇలా బర్త్డే మేము ఓన్లీ సెలబ్రేట్ అంటే కేక్ కట్ చేసుకుంటాం అంతే. ఈవినింగ్ టైంలో కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఒకసారి చేస్తారు నాది. తర్వాత నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ ఇయర్ ఒకసారి చేసుకున్నాం. ఇది థర్డ్ టైం అనమాట మేము చేసుకోవడము. సో మా ఇద్దరిది ఒకేసారి వస్తుంది కాబట్టి మేమేమంతా వెళ్ళాలనుకుంటే బయటికి వెళ్తాం, లేదు అంటే కనుక పొద్దున్న ఇంట్లోనే పూజ చేసుకొని టెంకాయ కొట్టుకుంటాం. సాయంత్రం అయితే కేక్ చేస్తాడు. సో ఫస్ట్ మా ఫ్రెండ్స్తో చేసుకున్నాను, మళ్ళీ మా పాపతో, మళ్ళీ ఇప్పుడు 4 మెంబర్స్ అనమాట మా బాబుతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వస్తూ కేక్ తీసుకొని వచ్చాడనమాట. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ కొంచెం దీపం పెట్టేసుకొని కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మేము కేక్ కట్ చేస్తుంటే మా చెల్లెలు వీడియోస్ తీస్తుంది అనమాట. మా చెల్లెలు ఊరి నుంచి వచ్చింది, తనకి హాలిడేస్ అనేసి తనే ఇక్కడ షూట్ చేస్తుంది. అస్సలు ఉండడం లేదండి. ఇప్పుడు వదిలేస్తే ఆ కేక్ మొత్తాన్ని ఆయన ఇది చేసేస్తాడు, స్మాష్ చేసేస్తాడు. సో అందువల్ల ఆయన వదలడం లేదు, అస్సలు ఉండడమే లేదు. అది తీసేసుకొని ఆ క్రీమ్ అదంతా పూసేసుకుంటున్నాడు. ఎక్కడ జలుబు చేస్తుందో, లైట్గా జలుబు ఉంది ఆయనకి. ఇంకా జలుబు ఎక్కువైపోయి ఫీవర్ వస్తుందనే ఉద్దేశంతో ఆయనకి ఎక్కువ పెట్టడం లేదు. కానీ ఆ క్రీమ్ అనేది స్వీట్నెస్ ఉంటుంది కదా, సో దానికోసం ఆయన ఉండడమే లేదనమాట. తినే అనమాట మా చెల్లెలు. తన హాలిడేస్ అయితే ఇక్కడ కొద్ది రోజులు ఉందామనేసి వచ్చింది. ఆ రోజే వచ్చిందనమాట. ఆ రోజే మా బర్త్డే. తను తీసుకొని వస్తూ ఈవినింగ్ కేక్ తీసుకొని వచ్చాడు. అసలు తేడా అనుకున్నాను, ఏమో తెచ్చాడు మరి. ఎక్కువ మ్యాక్సిమం మేము సెలబ్రేట్ చేసుకోము, ఎప్పుడన్నా చేసుకోవాలనిపిస్తే కేక్ తెచ్చుకొని కట్ చేసుకొని గుడికి వెళ్ళడం కానీ అట్లా చేస్తాము. మా పాప కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చింది ఆ రోజు. సో వీళ్ళిద్దరు కూడా ఎలా అనిపించుకుంటు నాకు పెడుతుంటే మా చెల్లి నాకు పెట్టవా పిన్ని అనేసి ఆమె పెట్టించుకొని మళ్ళీ ఆమెకు తిరిగి పెడుతుందనమాట. సో నా బర్త్డే అంటే బాగా నాకు గుర్తుండేది కాలేజీలోనే అండి. నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ నాకు అంటే ఫస్ట్ టైం అనమాట చేయడం. వాళ్ళు తర్వాత నాకు తెలియకుండా మిడ్ నైట్ 12 ఆ టైంలో కేక్ కట్ చేయించారు. నేను ఏరే వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో మూవీ చూస్తున్నామన్నమాట. నెక్స్ట్ డే సండే వచ్చింది, సాటర్డే నైట్ అనమాట. మూవీ చూస్తూ అక్కడే ఉండిపోయాను నేను. అసలు నేను వచ్చిన రూమ్లోకి రానిలేదనమాట. నాకు డౌట్ వచ్చింది, ఏదో వీళ్ళు చేస్తున్నారు అనేసి. కానీ నా గురించి అంటే నేను ఆలోచించలేదన్నమాట ఆ రోజు. ఆ రోజు మూవీ చూస్తూ అక్కడే ఉండిపోయిన దగ్గర 11:30 మధ్యలో ఒకసారి వచ్చాను. కానీ రూమ్లో ఏదో పని ఉంది అనేసి డోర్ వేసేసుకున్నారు వాళ్ళు. సర్లే అనేసి ఏదైనా వర్క్ చేసుకుంటూ డిస్టర్బ్ ఉన్నారు. సర్లే నేను మూవీ చూస్తున్నానని పక్కకి వెళ్ళి మూవీ చూస్తూ ఉన్నాను. కరెక్ట్గా 12 ఆ టైంలో నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. కేక్ కట్ చేసి నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు, వినాయకుడు. ఇప్పటికి కూడా అట్లనే ఉంది నా దగ్గర. అదైతే ఫోటో తీయలేదు. సో ఇప్పటికి కూడా అలాగే ఎత్తి పెట్టుకున్నాను. నా ఫస్ట్ గిఫ్ట్ అదే, ప్లస్ నాకంటూ గుర్తుండేదని వాళ్ళు ఇచ్చినది అదే అనేసి ఇప్పటికి నా దగ్గర అలాగే ఉండిపోయింది అనమాట. సో అలా నా బర్త్డేని ఇప్పుడు థర్డ్ టైం అయితే జరుపుకుంటున్నాను. సో ఇంకా ఆ రోజు నైట్ అయితే కర్రీస్ అయితే మార్నింగ్టే ఉన్నాయి అనేసి చపాతీ చేసి కొంచెం అన్నం ఉంది. మోస్ట్లీ నైట్ టైమ్స్ చపాతీ, జొన్న రొట్టె ఇలాంటివి ప్రిపేర్ చేస్తారు. అందువల్ల ఇంకా చపాతీ చేసి అన్నం ఉంది, 2 చపాతీ కానీ తినేసి పెరుగన్నం కానీ ఇలా తింటాడనమాట మా వారు. ఇంకా పిల్లలైతే ఏది ఉంటే అది. చపాతీ పెద్దగా తినరు, కానీ
చిన్నప్పుడు మా పాప అయితే మంచిగా చపాతీ తినేది, కానీ ఇప్పుడు అస్సలు తినడం లేదండి. అన్నం అన్నమే అంటుంది. ఇంకా తనేసి అన్నం అడుగుతుంటే ఇక్కడ చపాతీ చేస్తుంటే నేను మా పాపకు చపాతీ వద్దంట, తనకి అన్నం కావాలంట. చపాతీ చిన్నప్పుడు మంచిగా తినేది, ఇప్పుడు అస్సలు చపాతీ అంటేనే తినడం లేదండి. ఏమైందో ఏమో పాప. జొన్న రొట్టె కూడా మంచిగా తినేది, ఈ మధ్య అసలు జొన్న రొట్టె కూడా తినడం లేదనమాట. సో ఇంకా తన అన్నం అడిగితే అన్నం పెట్టేశాను. సో మ్యాక్సిమం నైట్ 9 ఆ టైం అయిపోయిందనమాట. మేము ఆయన కేక్ తెచ్చిన తర్వాత కట్ చేసి ఇలా వెంటనే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అనమాట. ఆ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేసాము. చూసారా నేను ఎలా ఉన్నాను, నాకు అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా ఇదిగా ఉన్నాను అనమాట. ఆ మూడ్ నుంచి నన్ను తీసుకురావడానికి, హ్యాపీ చేయడానికి మా వారు వస్తూ ఆ రోజు కూడా ఈవినింగ్ కేక్ తీసుకొని వచ్చాడు. మేమేం రెడీ కూడా అవ్వలేదు ఆ రోజు, నార్మల్గానే కూర్చొని కట్ చేసుకొని తిన్నామన్నమాట. తిన్న తర్వాత వాళ్ళిద్దరు డ్యాన్సులు వేసుకుంటున్నారు పాటలు పెట్టుకొని. నేను సైలెంట్గా కూర్చొని వీడియో చూసుకుంటున్నాను అనమాట. ఆ రోజు కూడా ఇలాగే మార్నింగే పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని ఇంకా నాకు హెల్త్ బాగాలేకుంటే పనుకొని ఉంటుంది. ఆయన వచ్చేసరికి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుని, అంతవరకు బై బై, టేక్ కేర్.